శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ తేదీలో ఎన్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది. వృశ్చిక రాశి జాతకులు ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారంటేనే ఇది యాదృచ్ఛికంగా జరగటం లేదు. ఎంతోమంది ఈ వీడియోలు ఉన్నా అంటే ఈ వీడియో మీ ముందే వచ్చిందంటే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. ఇప్పుడు మీరున్న చోట ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధన జ్యోతిష్య ఫలం కాదు. ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెనే తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్ళును తెరుస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు, బాధలకు స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అండి. ఎన్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికీ ప్రవేశించి మీ విధిని మార్చే దిశలోనే ఉన్నాడు. అసలు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి? అది మీకు వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది. ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు, అంటే మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకంటే చాలామంది చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాలు మాత్రమే వదులుకుంటారు. మరొక ముఖ్యమైన విషయం అండి. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు. అవి కూడా సంకేతాలే. ఈ వీడియో వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చే ఇది 100% అండి. ఇప్పుడు మీ మనసు పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడు మీకు వినగలుగుతారు. వృశ్చిక రాశి వారిపైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహస్థితి లోతైన విశ్లేషణ. ఈ రాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది అంటే వీరు ఆలోచన రాశి, భవిష్యత్తును ముందే ఊహించిన రాశి. అందుకే ఈ రాశి వారు జీవితంలో ఎక్కువసార్లండి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు వీళ్ళని. ప్రస్తుతం ఈ రాశివారి మీద పనిచేస్తున్న గ్రహస్థితి చాలా తీవ్రమైంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా, మీ నిజాయితీని నమ్మలేకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతంగా తీసుకున్నా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదు. వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయట చెప్పరు, మనసులో దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు లోపల ఎక్కువగా కాలిపోతారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది? మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది. ఈ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడే ఫలితాల కాలం మొదలవబోతుంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఇక మొదలయ్యాయి. ఆలోచనలోని మార్పులు, నిర్ణయాలలో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదు అనే భావన, ఇవన్నీ గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న సిద్ధత. శని ప్రభావం శిక్ష కాదు. ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు. శని అంటే కష్టం కూడా కాదు. శని అంటే నిజాయితీకి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శని లెక్కబెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారో, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారో, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్నీ శని ఖాతాలో ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని స్థితి ఈ రాశివారి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం కూడా లేదు. ఇక మీ ఇలువల మీకు తెలుస్తుంది. శనిదేవుడు ప్రభావంతో, ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతాడు. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేశారు అని స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ వృశ్చిక రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి. అందుకే శనిదేవుడు, సూర్య భగవానుడు మిమ్మల్ని తొందరపెట్టడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు.
రాహువు ప్రభావం, రహస్య మార్పులు ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన గ్రహ రాహువు. రాహు ప్రభావం ఈ రాశివారి జీవితంలో ఒక మలుపు రావు. అంటే ఇక నుంచి మీరు పనిచేస్తున్న ప్రతి పనిలో విజయం మీదే, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు కానీ రాహు ఎప్పుడు అవసరం లేని వారికి తొలగిస్తాడు, కావాల్సిన వారిని తీసుకువెళ్తాడు. అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహువు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది. ఇప్పుడు రాహుస్థితి ఒక రహస్యం బయట పెట్టబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పని అంటే మీరు ఎక్కడైనా పనిచేస్తున్నారు, ఏ రంగంలో అయినా సరే ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది. అది మొదట ఆశ్చర్యానికి గురవచ్చు, కానీ అదే మీకు విముక్తిని ఇస్తుంది. రాహు ఎప్పుడూ అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఈ రాశివారి ఇంట్లో ఇటీవల కాలంలో అశాంతి అనుకోని ఆలోచన, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో అనిపించడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది భయం కాదు, ఇది శక్తి కదలిక. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవ కృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందుతుంది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది ఈ రాశివారి ఇంట్లో ఉండవలసి అంటే ఆ సమయంలో ఉండాలి అని అనిపించదు. మీరు ఇంట్లో ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్తుంది, ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవబోతుంది. ఎన్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకుని వస్తున్నాడా, లేదా ఒక నిజాన్ని బయట పెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపుటిలా ఉండరు. ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది, ఆలోచనలు మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శరీరాహు కలయిక ఫలితం కూడా. కాబట్టి వృశ్చిక రాశి వారికి రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు బయటికి రాబోతున్నాయి. ఈ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలుపెట్టే ఈ ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ 4 రోజులు అనేవి మీ జీవితంలో కీలకమైన రోజులని చెప్పుకోవాలి. అంతర్గత ప్రారంభం మొదటి సంకేతం. ఈ నెలలో ఈ రాశి వారికి సాధారణ తేదీలు కావివి. ఈ రోజున మీ జీవితంలో బయట కనిపించిన లోపల చాలా బలమైన మార్పులు మొదలవబోతున్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండటం లేదు. గతం గుర్తొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తొస్తాయి, కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతున్నాయి. ఇది బలహీనత కాదండి, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలు అన్నీ ఒక్కసారి మళ్ళీ గుర్తుకొచ్చి తానుగా విడిచిపెట్టవలసిన సమయం ఇది. ఇక ఫిబ్రవరి ఈ 4 రోజులు ఒక సమాచారం లేదా ఒక మాట, ఒక చిన్న సంఘటన మీకు అంటే ఒక ఆలోచన దిశను మార్చేస్తాయి. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ వృశ్చిక రాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు, ఇక ఎవరిని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీకు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంలో అన్నీ మారుతాయి. అలాగే ఈ 4 రోజులలో కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజు. ఈ 4 రోజులు ఈ రాశి వారికి చాలా కీలకమైన రోజులు. ఈ రోజున మీరు జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టం అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇన్ని రోజులు ఒక స్పష్టత వస్తుంది. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టత కనిపిస్తుంది. ఇది సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగ విషయంలో కావచ్చు, అలానే కుటుంబ విషయంలో కూడా కావచ్చు, లేదా మీరు అంటే మీకున్న అనుమానం కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరిని ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. అయితే ఈ 4 రోజులు ఆ నమ్మకం కూలిపోతుంది, లేదా మరింత బలపడుతుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయండి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజులు కాబట్టి. ఈ రోజులలో మీరు తీసుకునే నిర్ణయం తక్షణంగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతినిస్తుంది. ఈ 4 రోజులు అంటే నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ తేదీలలో కలిగే పరిణామాలు మాట జీవితాన్ని మార్చే రోజులు. ఈ 4 రోజులు మీ జీవితంలో మాటకు చాలా విలువైన రోజులు. ఈ రోజున మీరు ఎవరినో మాట్లాడతారో లేదా ఎవరితో మీతో మాట్లాడతారా అంటే ఆ మాటలు సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఈరోజు ఎన్ అనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కూడా కావచ్చు, మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడవేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ ఒక్కసారిగా పరిశీలించుకుంటారు కూడా. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారు ఒక విషయం తెలుసుకుంటారండి. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి. ఈ ఫిబ్రవరి 4 రోజులు మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు పారిపోరు, ఎదుర్కొంటారు. ఇది మీ లోపలే ధైర్యం బయటికి వచ్చే రోజులు. మీ జీవితంలో మలుపులు జీవితం కొత్త దశలోకి ఈ 4 రోజులలో మీ జీవితం ఒక మలుపు. ఇక ఈ తర్వాత ఈ 4 రోజులు ఏంటంటే మునుపటిలా ఉండవండి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కూడా కావచ్చు, కానీ దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది. ఈ 4 రోజులు మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతులలో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతిలోనే ఉండాలి. ఈరోజు అంటే మీరు వృశ్చిక రాశి వారు ఆత్మగౌరవం మీకు పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి, అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజులలో మొదలైన మార్పులు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. ఇక 2 పెద్ద అదృష్టాలు ఈ రాశివారి జీవితంలో అరుదైన ఫలితం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం వృశ్చిక రాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాలు. ఇవి సాధారణ ఫలాలు కావు, ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకండి మీరు డబ్బు కోసం ఎంతో ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచన స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పుడు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా ఒక ప్రశాంతమైన ఆలోచన విధానం ఉంటుంది, ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఇక రెండవ అదృష్టం మనశ్శాంతి అండి, గౌరవం. ఇది డబ్బు కంటే అది పెద్ద అదృష్టం. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలను గౌరవిస్తారు, మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువలు ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది వృశ్చిక రాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం. వృశ్చిక రాశి వారికి ధనయుగ సూచనలు. ఈ రాశివారు డబ్బును ప్రేమించేవారు కాదు, డబ్బును అవసరమని తెలుసుకుని కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం లేదు. అందుకే ఈ రాశివారికి జీవితంలో ఎన్నోసార్లండి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. అంటే డబ్బు అప్పులకి పోయింది లేదా కుటుంబ బాధ్యతలకి ఖర్చు అయిపోతుంది. ఇది మీ తప్పు కాదండి, ఇది గ్రహ కర్మాల ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. వృశ్చిక రాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారబోతుంది. అయితే ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా ఎక్కడైనా మీరు పెట్టుబడులు పెడితే ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది. ఆదాయ మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇదండి. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పులు మరి విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం. వృశ్చిక రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలే కావు, అవి మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపిస్తుంది కదండి.
ఎవరిని అడగవలసిన వచ్చినా మీ మనసు బాధపడుతుంది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడబోతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారి అన్నీ తీరకపోయినా సరే భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు. ఇది చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ దశ ముగిసింది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ముందుకు వస్తాయి. ఇది అప్పుల నుంచి, మనసు నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్యాలు, చర్చలు, నిజాలు బయటపడే దశ. వృశ్చిక రాశి వారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు. మీలో దాచుకొని ఎన్నో నలిగిపోతున్నారు. మీకు తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడూ కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు ఉన్నాయి. ఇది ఆస్తికి సంబంధం విషయం కావచ్చండి. ఇది బాధ్యతల పెంపకం కావచ్చు, లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ కలను తెరుస్తుంది. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు కలిసి ఉండాలి, అంటే ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం మంచిదండి. అన్ని మాటలకు స్పందించవలసిన అవసరం కూడా లేదు. నిజం బయట పడుతుంది, అబద్ధం తానే కూలిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టే వ్యక్తి విధిని మలిచే పరిచయం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం అయితే కాదండి. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతారు. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణమే పూర్తిగా మారుతుంది. మాటలు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, నిర్ణయాలు కూడా మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే కాలం. వృశ్చిక రాశి వారి పని అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు. మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగిస్తారు. మీ అంటే ఏదైనా సరే మీ అనుభవం, మీ ఆలోచనలు ఎవరిని పూర్తిగా గుర్తించలేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనల, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చండి. ఇక ప్రేమ జీవితం, నిజం, మోసం, స్పష్టత. వృశ్చిక రాశి వారు ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అంటే మీ స్వభావం మధ్యలో ఆగిపోయేది కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, మీ శక్తి అన్నీ ఒకరికే అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదండి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చండి, లేదా బలమైన బంధం కూడా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం కూడా లేదు. మీ ఇరువును గుర్తించే ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం, నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం ఇది. ఈ రాశి వారు ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారే మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు బాగా నమ్మిన వ్యక్తులే. వారిని గుడ్డిగా నమ్మిస్తున్నారు. మీ వెనకాల, మీ ముందు మాటలు, పథకాలు, అన్యాయం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు తెలియనట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ కాలం ముగిసింది. మీ శత్రువులు తాము తప్పులలో చిక్కుకుంటారు. అంటే వాళ్ళే మీకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు, తిరిగి వారికే కొట్టుకుంటారు.
అంటే మీరేమి చేయవలసిన అవసరం లేదండి. పైన భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. కాలం మారింది. నిజం బయటపడుతుంది. మోసం బయటపడుతుంది. మీ మీద నిందలు పెట్టిన వారే తాము సమాధానం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం కానీ విజయం శబ్దంగా ఉండదు. నిశ్శబ్దంగా గౌరవం జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది. మీ స్థానం బలోపేతం అవుతుంది. పూర్వజన్మ కర్మఫలం ఎందుకు ఇలా కష్టాలు వచ్చాయి? వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేసినా ఇన్ని కష్టాలు రావడానికి ఈ జన్మలో చేసిన తప్పు కాదు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నేను అందరినీ మంచిగా చూస్తున్నాను. ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదే అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. గత జన్మలో ఎవరికి సహాయం చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా కూడా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చేసింది. ఇకపై అదే కష్టం మళ్ళీ రాదు. ఇక మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదండి. మీకు ఒక దైవ శక్తి తోడయ్యింది. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. అందుకే మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట మీ జీవితంతో సంబంధం ఉంటుంది. మీకు లోపలే అనిపిస్తుంది ఇది దైవ సంకేతం. మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరండి. మీ మీద దృష్టి ఉంది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి గ్రహగమనం అనుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాడు శని ప్రభావం మరియు జన్మరాశిలో ఈ రాహు సంచారం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో విఘ్నేశ్వరుని అంటే గణపతిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ నెలలో రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వల్ల, కేతువు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయవంతంగా అవుతాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు కూడా తీసుకుని బుద్ధి బలాన్ని ఆ గణపతి ప్రసాదిస్తాడు. జన్మరాహు వల్ల కలిగే అనవసరమైన ఆందోళనలు, గందరగోళంలో తగ్గే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి. ఈ వృశ్చిక రాశి వారు ప్రస్తుతం కావాల్సిన అదృష్టం కాదు, శాంతి అడ్డంకులు తొలగాలి అని మీరు మనసును స్థిరపడాలి. నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. అంటే మీరు ప్రతిరోజు వీలైనప్పుడల్లా కూడా ఈ మంత్రం మీరు ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీ మనసు శాంతంగా ఉండి జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఆ మంత్రాన్ని మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని జపించండి. మీకున్న అన్ని అడ్డంకులు కూడా ఆ విఘ్నేశ్వరుడు వదిలిస్తాడండి. ఈ మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలో అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది. మీ మార్గాన్ని సులభం చేస్తారు. మీరు చేసిన శ్రమ ఫలించేలాగా చేస్తుంది. అలానే ప్రతి బుధవారం మీకు సమీపంలోని ఉన్న వినాయకుడు గుడికి వెళ్ళండి. 21 గరిక పోచలతో అర్చన చేయించి బెల్లం నివేదనగా సమర్పించడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. వృశ్చిక రాశి వారు ఇప్పటికీ మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటేనే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడండి. ఇప్పుడు మీ జీవితంలో మార్పు ఇక మొదలైంది. అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది. ఎన్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఈ వీడియోలో చెప్పిన విషయంలో ఒక్కటైనా మీ జీవితానికి సరైనదనుకుంటే ఇది దైవ సంకేతం. ఇప్పుడు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం ప్రవేశించాలని మనస్సారా కోరుకుంటూ మీ ముందున్న దారి సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మంచి జరగాలని భావిస్తూ, అలాగే ఆ గణపతి ఆ యొక్క ఆశీస్సులు మీపై వెళ్ళవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి.
మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.